అప్పటికి నా వయసు 16-17 సంవత్సరాలు ఉంటాయి. 2009 ఎన్నికల సందర్భంగా మా తణుకు చిట్టూరు ఇంద్రయ్య గారి కాలేజీలో ఒక సభ జరిగింది. ఆ సభలో రాజశేఖర రెడ్డి గారు ప్రసంగిస్తున్నారు. ఆయన దగ్గర నుంచి చూడాలని ఫ్రంట్ రోలో నిలబడి తన్మయత్వంతో చూస్తూ సంబరపడిపోయాను. అయినా ఆశ్చర్యలేదు. ఆయన ఎలాగైనా కలవాలని, కనీసం ఒక షేక్ హ్యాండ్ అయినా ఇవ్వాలని. సభ అనంతరం అప్పటి శాసనసభ్యులు చిట్టూరు బాపినీడి గారి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారికి లంచ్ ఏర్పాటు చేశారు. ద్వితీయ శ్రేణి నాయకుల్ని తప్ప మాలాంటి సాధారణ అభిమానుల్ని ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఇక చేసేదేమీ లేక ఆయన ఎలాగైనా చూడాలనేటువంటి ఆశతో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్తో తెగించి గొడవపడ్డాను. ఇక నా బాధ భరించలేక సెక్యూరిటీ గార్డ్స్ లోనికి అలౌ చేశారు. బాపినీడి గారి ఇంటి సింహద్వారం బయట ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు వరుసలో నేను నిలబడ్డాను. మరికొద్ది క్షణాల్లో మా ప్రాణ సమాన నేత రాజశేఖర రెడ్డి గారిని చూడబోతున్నాం అనే ఆత్రం, ఆ అద్భుత క్షణం రానే వచ్చింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ సింహద్వారం తలుపులు తెరవగానే రాజసం ఉట్టిపడుతూ తెల్లటి పంచికట్టులో చిక్కటి చిరునవ్వుతో రాజన్న అలా నడుచుకుంటూ వరుసలో నిలబడిన మా అందరికీ కరచాలనం చేస్తూ రాయలసీమ యాసలో ఏం బాగున్నారా అనుకుంటూ నడుచుకుంటూ ఆయన కేటాయించిన కాన్వాయ్లో ఎక్కి వెళ్ళిపోయారు. ఆ రోజు ఆ మధుర క్షణం, ఆయనతో కరచాలనం చేసిన ఆ క్షణం, ఆయన్ను చూడాలనే ఆత్రం తీరిన ఆ ఆత్రం మేమెప్పటికీ జీవితంలో మరిచిపోలేని మధుర క్షణాలు. ఎందరో పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. మన రక్త సంబంధికులు చనిపోయినా కూడా ఒక 4 రోజులు ఏడ్చి కాలక్రమేణా మర్చిపోతూ ఉంటాం. కానీ ఏ రక్త సంబంధం లేకపోయినా, కనీసం ఎప్పుడూ ముఖపరిచయం కూడా లేకపోయినా రాజన్న జీవితం ఎందరినో ప్రభావితం చేస్తుంది. ఆ ఇంపాక్ట్ ఎలాగుంటుందంటే, తెల్లటి చొక్కాల మీద మక్కువ ఆయన చూసే నాకు పెరిగింది. ఆయన కూర్చొని లేచేప్పుడు ఆయన షర్టు సరి చేసుకుంటూ, పంచికట్టును సరి చేసుకుంటూ లేచే తీరును అనుకరించడం, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా, ఎంతటి సమస్యనైనా చెక్కటి చిరునవ్వుతో ఎదుర్కొందాంలే అనే ఆత్మస్థైర్యాన్ని రాజశేఖర రెడ్డి గారి జీవితం నుంచే, ఆయన నుంచే స్ఫూర్తి పొందాను. వాస్తవానికి నాకు 14-15 సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. సమాజంలో ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఆదరించేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. సమాజంలో ఎలా నడవాలో నాకు తెలియదు. ఏదైనా సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఆకలి బాధలు, కన్నీటి కష్టాలు. కానీ అలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారి జీవితం, రాజశేఖర రెడ్డి గారి అనుకరణ నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆయన జీవితాన్ని అనుసరిస్తూ నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. సమాజంలో ఎలా నడవాలో, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాను. రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాలు, ఎప్పుడు కాటేస్తారో తెలియని, మనెవరో పరాయి వాళ్ళెవరో తెలియని మనుషుల మధ్య సావాసం చేయడం. అలాంటి పరిస్థితుల్లో కేవలం పరిపాలించింది 5 సంవత్సరాల 9 నెలల కాలమైనా కూడా ప్రజల మనసుల్లో దేవుడిగా చిరస్థాయిగా నిలిచిపోవడానికి 30 సంవత్సరాల సహనమైన సుదీర్ఘ పోరాటం చేస్తూ, ఎన్నో విపత్కర పరిస్థితులను చిరునవ్వుతో ఎదుర్కొంటూ, శత్రువులను కూడా చిరునవ్వుతో పలకరిస్తూ అజాత శత్రువుగా బ్రతకడం అనేది అసాధ్యం. అది ఒక రాజన్నకు మాత్రమే సాధ్యమైంది. నమస్తే బాబు, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే నమస్తే.